అందరి ఎదుట ఈమె బాప్తిసం తీసుకోవడానికి ఇష్టపడి దేవుని సన్నిధిలో మరి ఒప్పుకుంది. అలాగే ఈ యొక్క కాలం ఎందుకు వచ్చి ఈమె బాప్తిసం తీసుకునే ముందు ఈమె కొన్ని ప్రశ్నలు అడుగుతుండగా ఒప్పుకుంటుంది. మనం అందరం కూడా ఆలోచిస్తాం. నువ్వు యేసు ప్రభు అంగీకరించడానికి ఇష్టపడుతున్నావా? ఆయన ఈ లోకంలోనూ మనందరి కొరకు, పాపముల కొరకు, మరి ముఖ్యం నీ పాపాల కొరకు కూర్చుని నమ్ముతున్నావా? ఆయన నీ కొరకు ఈ లోకంలో శ్రమలు అనుభవించి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచని నమ్ముతున్నావా? ఆయన తప్ప నీకు ఏ దేవుడు ఉండకూడదు. ఆయనే బ్రతిన చనిపోయిన ప్రభువారమని ఆయన కొరకు జీవితమంతా గమనిస్తావా? యేసు ప్రభు దేవుడు కుమారుడు, ఆయన లోకరక్షకుడు అని నమ్ముతున్నావా? అయితే ఏ విగ్రహారాధన ఎటువంటివి చేయకుండా ప్రభు కొరకే బ్రతికి జీవిస్తావు. అయితే నువ్వు ప్రభువుని అంగీకరిస్తున్న విధానాన్ని బట్టి ఈ బిడ్డకు తండ్రి కుమార పరిశుద్ధాలను నేను బాప్తిసమిస్తున్నాను. కుమారునికి పరిశుద్ధాత్మకి నామమున సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా సఖ్యమైన సంతోషం, చెప్పనా సఖ్యమైన సంతోషం, ఈ సంతోషం నీకు కావాలి, ఈ సంతోషం నీకు కావాలనా, ఈ సంతోషము నీకు కావాలి. నేడే యేసును తాకురాను, నేడే యేసును తాకురాను. ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి రక్షకుడు, లోకానికే కాదు నాకు రక్షకుడు, ఆయన దేవుడు అని నమ్మితే ఇంకా ఎవరైనా బాప్తిసం తీసుకొచ్చిన వారు సిద్ధపడితే నీళ్ళు సిద్ధంగా ఉన్నాయి, దేవుని ఆత్మ సిద్ధంగా ఉంది, నేను సిద్ధంగా ఉన్నాను. ఎవరైనా బాప్తిసం తీసుకోవాలనుకుంటే ఇప్పుడు తీసుకోవచ్చు. ప్రభు ఈ దినాన్ని ఇచ్చిన ఇద్దరు బాప్తిసాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. కళ్ళు మూసుకొని ఎక్కడ వాళ్ళు అక్కడే ప్రార్థన చేసుకుని వెళ్దాం. ప్రేమ కలిగినటువంటి మా ప్రభువా, ఈ దినమున